అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ తీస్తున్నాను. మార్నింగ్ రొటీన్. మార్నింగ్ 5కి అయితే లేచాను. లేచేసి ఇంకా అయితే ఇంటి బయట అయితే ఫస్ట్ వాకిలు ఊడుద్దామని అయితే ఊడుస్తున్నాను. బయట బండలు ఉంటాయి కాబట్టి ఈజీగానే అయిపోతుంది. కానీ వాకిట్లో అయితే చాలా దుమ్ము ఇసుక ఉంటుంది కాబట్టి చాలా లేట్ అవుతుంది. ఇంకా పెద్దగా ఉంటుంది వాకిలి అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే గిన్నెలు అయితే బయట వేసాను, ఎందుకంటే వాకిలి ఊడ్చేలోపు గిన్నెలు నానతాయి కదా నైట్ గిన్నెలు అనేసి బయట అయితే వేసాను. ఇప్పుడైతే వాకిలి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి రోడ్డు వరకు అయితే ఉంటుంది, అందుకని ఇక బయట అయితే ఫాస్ట్గా అయితే ఊకేస్తున్నాను. నేనైతే లేచిన వెంటనే మా పిల్లలు అయితే లేస్తారు, కానీ ఈరోజు ఏంటో లేవలేదు. వీడియో తీస్తున్నందుకేమో ఆకిలి అయితే ఫాస్ట్గా ఊడ్చేసాను. మార్నింగ్ లేవగానే కోళ్ళ సౌండ్తోని ఇంకా పిచ్చుకల అరుపులతోని ఉదయం ఎంత బాగుంటుందో విలేజ్లో. సిటీలో అయితే ఇంకా ఇలాంటి సౌండ్స్ ఏవి ఉండవు. చాలామంది అడుగుతున్నారు, మీకైతే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి అక్క, వస్తే చెప్పండి అక్క, వీడియో చేయండి, డబ్బులు ఎంత వచ్చాయని అడుగుతున్నారు. నాకైతే డబ్బులు ఏం రాలేదండి, ఎందుకంటే నా ఫస్ట్ ఛానల్ ఉండే 17,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఫేస్ చూపించి వీడియోలు చేయాలంటే నాకు చాలా భయం వేసేది, అందుకని ఫేస్ చూపించకుండా వీడియోస్ అయితే చేస్తుండే. అందుకని అయితే అప్పిల్ వీడియో చేయమని అయితే రివ్యూస్ కంటెంట్ అని వచ్చింది. ఇంకా దాన్ని నాకైతే ఇంగ్లీష్ అంతంత మాత్రానే, అందుకని వీడియో ఒకసారి అయితే పెట్టాను, అయినా ఇంకా కాలేదు. అందుకని యూట్యూబ్లో అయితే చాలా వీడియోలు చూసి పెట్టాను కానీ రాలేదు. ఇంకా చాలామంది టెక్ ఛానల్ వాళ్ళు చేస్తామంటున్నారు కానీ డబ్బులు అయితే అడుగుతున్నారు. అందుకని నేనైతే ఛానల్ అయితే వదిలేసాను. ఒకసారి అయితే లింక్ ఇస్తాను చూడండి ఛానల్ది. ఇదైతే సెకండ్ ఛానల్ అండి. ఈ 3 months అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి, అందుకని కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. ఎందుకంటే చాలామంది అయితే నాలాగా భయపడి వీడియోలో మా ఫేస్ కనిపిస్తే భయం వేస్తుందని కనిపించకుండా చేస్తారు, కానీ తర్వాత మనకి చాలా రిస్క్ అవుతుంది. నేను అలానే చేశాను ఫస్ట్ టైం, అందుకనే సెకండ్ ఛానల్ పెట్టేసి ఫేస్ కనిపిస్తూ నేను చేసే విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నేను మార్నింగ్ లేచి ఏమేమి పనులు చేసుకుంటాను, పిల్లలతో ఎలా మేనేజ్ చేసుకుంటూ పనులు చేసుకుంటున్నానో ఈ వీడియోలో అయితే చూపిద్దామని అయితే ఫేస్ కనిపించేలా వీడియోలు చేస్తున్నాను. ఇంకా వాకిలి అయితే ఊడవడం అయిపోయింది. గిన్నెలు అయితే పొద్దున నానబెట్టాను కదా, వాటిని అయితే తోమేస్తున్నాను. గిన్నెలు అయితే పొద్దున తోమేసాను కాబట్టి నైట్ అయితే కొన్ని ఉన్నాయి, అందుకని ఫాస్ట్గా గిన్నెలు తోమేస్తున్నాను. మా వారైతే షాప్లోకి చాయ్ పెట్టుకొని వెళ్ళారు. గిన్నెలు అయిపోయినా ఇంకా రైస్ పెడదామనేసి రైస్ నానబెడుతున్నాను. బియ్యం కడిగిన వెంటనే పొయ్యి పైన పెట్టకుండా కొద్దిసేపు నానబెట్టినామనుకో రైస్ పొల్లు చాలా బాగా అవుతుంది, మంచిగా గింజలుగా. ఇంకా ఈరోజు అయితే కర్రీ ఏం చేద్దామని చూస్తే పచ్చిమిర్చి టమాటాలు కనిపించాయి, అందుకని చట్నీ చేద్దామని అయితే పచ్చిమిర్చిలు కడిగేసి టమాటాలు కూడా కడిగేసి పొయ్యి పైన అయితే వేసేసాను. చాలామంది అడుగుతున్నారు, అక్క మీకు మ్యారేజ్ అయిందని అడుగుతున్నారు. మ్యారేజ్ అయితే మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీ పిల్లలు ఎంతమంది అయినా ఇదైతే అడుగుతున్నారు. ఈరోజు అయితే చెప్పేస్తాను. నాకైతే మ్యారేజ్ అయిందండి 2021లో మ్యారేజ్ అయింది. నాకైతే 2 పిల్లలు ఉన్నారు, 2 బాయ్సే. ఒక బాబు 3 years ఉన్నాడు, ఇంకో బాబు అయితే 9 months ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూసుకుంటే వంట కూడా చేస్తాను నేను. రోజైతే పిల్లలు నాతో పాటే లేస్తారు, నేను 5కి లేస్తే, ఎందుకంటే చిన్న బాబు పాలు తాగుతాడు కాబట్టి పక్కన ఉంటేనే పడుకుంటాడు. ఈరోజు లేవలేదు. పచ్చిమిర్చి టమాటాలు అయితే కట్ చేసేసాను, దాంట్లో కొంచెం ఉప్పు పసుపు అల్లం అయితే వేసేసి ఆయిల్ పోసి దాంట్లో అయితే పెట్టేశాను. ఇంకో సైడ్ అయితే అన్నం పెట్టేశాను, 2 ఒకేసారి అవుతాయి కాబట్టి. అంతలోపు మా పిల్లలు లేసేసారు, 2 చూడండి. లేసారంటే ఇంకా చాలు, ఇంట్లో అంతా అటు ఇటు ఆడుతూనే ఉంటారు. ఈ పిల్లలతోనైతే చాలా ఇబ్బంది అవుతుంది, కానీ తప్పదు కదా, చేసుకోవాలి ఇంకా అంతే. అన్నం కర్రీ పొయ్యి పైన పెట్టాను అనేసి అక్కడే కూర్చోనండి నేను. అవి అవుతున్నప్పుడు నేను వేరే పని చూసుకుంటాను. బయటకు వచ్చేసి అయితే మా చిన్నోడు అయితే ఏడుస్తాడేమనేసి బయటకు తీసుకొచ్చాను. కెమెరాలో వీడియోలో చూడండి ఎలా నవ్వుతున్నాడు, వాని ఫోటో వాడి చూసుకొని నవ్వుతున్నాడు. మావి చిన్న కోళ్ళు ఉన్నాయి, ఆ కోడి పిల్లలను చూసి అయితే వాడు అక్కడనే చూస్తున్నాడు వాటిని. ఇంకా నేను మా చిన్నోడైతే కొద్దిసేపు ఇంకా ఇలా టైం స్పెండ్ చేసాము.
మా ఇంటి దగ్గర అయితే చాలా చెట్లు ఉంటాయి. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నీ ఏమేమి చెట్లు ఉన్నాయి అనేసి. నాకు కనకాంబరాలు అంటే చాలా ఇష్టం. అల్లి పెట్టుకోవాలంటే ఇంకా ఇష్టం, కానీ నాకైతే అల్లడం రాదు. అందుకని చూపిస్తున్నాను. కనకాంబరాల చెట్లు, గోంగూర అయితే చాలా ఉంటుంది. ఇవైతే వంకాయ చెట్లు. ఎక్కడ చూసినా కనకాంబరం గింజలు పడతాయి కదా, అట్లా గింజలు పడేసి చాలా మొలకలు అయితే వచ్చేసాయి. ఇది చూడండి, మొత్తం గోంగూర చెట్టు. ఇదంతా అసలు ఇలా పెట్టామంటే చాలా మొత్తం పెరుగుతూనే ఉంటుంది. మేము ఎంత తెంపినా సరే అది పెరుగుతూనే ఉంది. ఇంకా మా దగ్గర చాలామంది తీసుకెళ్తారు కర్రీ చేసుకోవడానికి. ఇంకా పచ్చిమిర్చి టమాటా అయితే ఉడికింది, దానికైతే మిక్సీ వేయాలి. ఇంకొక సైడ్ అయితే మా పిల్లలు వేస్తారు కాబట్టి వాళ్ళకైతే సెల్లాక్ అయితే చేద్దామని సజ్జలు కొర్రలు ఉంటాయి కదా, కొర్రలు మిక్సీకి అయితే పట్టాను. ఈరోజు ఫుడ్ అయితే అది ఇద్దామని అనుకుంటున్నాను. చట్నీ అయితే మిక్సీకి వేసేసాను. పిల్లలకైతే కొర్రలది పౌడర్ ఉంటుంది కదా, వేడిగా వాటర్ పెట్టాను. వాటర్ బాయిల్ అయినాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలానే కలిపితే కొంచెం వాటర్లాగా ఉన్నప్పుడే దించేసేయాలి. ఎందుకంటే గట్టిగా అయిపోతే ఆరినాక ఇంకా గట్టిగా అవుతుంది. ఇంకో సైడ్ అన్నం పెట్టాను కదా, దాన్ని అయితే కలుపుతున్నాను. అది ఇంకా అవ్వలేదు. కర్రీకి అయితే పోపు పెట్టేసుకున్నాను. పోపు కూడా దాంట్లో కలిపేసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇంకా మా పిల్లలకైతే బ్రష్ చేపియాలి, నేను కూడా బ్రష్ చేసుకోవాలి. మేమైతే బ్రష్ చేసుకుందామా, నేను మా రియాన్స్కి అయితే బ్రష్ ఇచ్చేసాను. వాడైతే తోమడం ఏంటో కానీ పేస్ట్ అంతా తినేసి మొత్తం షర్టు పైన ఉమ్మేసుకుంటాడు. వంగి కిందికి కూర్చొని ఉమ్మి అంటే ఉమ్మియడు. అందుకని వానికి నేను చూపిస్తున్నాను, ఇట్లా ఉమ్మిరా అన్న కూడా షర్టు పైన ఉమ్మిస్తాడు. చాలామంది అడుగుతున్నారు మీ ఇల్లు అంటే అలా ఉంది కొంచెం చెత్త చెత్తగాని అడుగుతున్నారు. నాకైతే 2 పిల్లలండి. నేను ఎంత సదిరేసి పెట్టినా కూడా పిల్లలు అయితే 2 తీస్తూనే ఉంటారు. ఇంకా అందుకనే ఇల్లు అలానే ఉంటుంది. నేను పొద్దున తీసినా కూడా మళ్ళీ సాయంత్రం వరకు అలా అవుతూనే ఉంటుంది. అవుతుందనేసి అయితే ఊరుకోను, మళ్ళీ పెడుతూనే ఉంటారు. పిల్లలు కదా, ఇంకా అల్లరి చేస్తూనే ఉంటారు వద్దన్న. మా చిన్నోడైతే బ్రష్ చేసుకున్నాడు, ముఖం కడిగేసి ఫుడ్ తినిపిద్దామని వచ్చాను. వాడైతే ఇంకా వీడియో తీస్తున్నాను తెలిసి హాయ్ హలో తిన్నారా అని అయితే అడుగుతున్నాడు. అదే కొర్రలది అయితే రవ్వ చేశాను కదా, అదైతే చిన్నోనికి అయితే తినిపిద్దామని తీసుకొచ్చాను. వేడిగా ఉంది మమ్మీ అంటే నేను పెడతాను లేరా అని నేనైతే తినిపిస్తున్నాను. ఒక సైడ్ అయితే వాటర్ పెట్టేశాను, ఎందుకంటే తినేసరికి వాటర్ వేడైతే ఇద్దరికి స్నానం చేయించవచ్చు కదా అని, లేదంటే తినేసరికి చాలా లేట్ అవుతుంది. నేను వీడియో తీస్తున్నానని మా పెద్దోడికి తెలిసిపోయింది. అందుకని మళ్ళీ అయితే మొబైల్ సైడ్ అయితే చూస్తున్నాడు. ఇంకొకటి, నా పాత మొబైల్లో వీడియో అయితే క్లారిటీ లేకుంటుండే. చాలామంది అంటుండే అక్క వీడియో అయితే క్లారిటీ లేదని చెప్తుండే. అందుకని మా హస్బెండ్ అయితే కొత్త మొబైల్ అయితే తీసుకున్నారు. ఆ వీడియోని కూడా చూపిస్తాను. ఇంకా తిన్నారు 2 పిల్లలు. పెద్ద బాబు అయితే తిన్నాడు, చిన్నోడు తినలేదు. ఇద్దరికి స్నానాలు అయితే చేయించాను ఒకేసారి. ఇద్దరికి చేపించేసి ఇంకా మా పిల్లలకైతే బట్టలు వేసి తుడుస్తున్నాను. మా చిన్నోడు చూడండి ఎలా నవ్వుతున్నాడు. ఒక్క నిమిషం కూడా వాళ్ళ అన్ననైతే వదిలిపెట్టి ఉన్నాడు. వాళ్ళిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు వాళ్ళిద్దరే ఆడుకుంటారు. మా రియాన్స్ అయితే తిన్నాడు. ఒక కుర్కురే ప్యాకెట్ ఇస్తే ఇంకా బాయ్ అని చెప్తూ వాళ్ళ నానమ్మతో అయితే వెళ్తున్నారు. మా అత్తయ్య కూడా అంగన్వాడీలోనే వేస్తుంది వరకు, అందుకని ఇద్దరు కలిసి అయితే వెళ్తున్నారు. ఇంకా వాళ్ళనైతే పంపించేసి మా చిన్నోడికి ఫుడ్ అయితే తినిపిస్తున్నాను. మా చిన్నోడు ఫుడ్ తిన్నాక పడుకుంటాడు. వాడు పడుకుంటేనే నేను ఇంకా ఏమైనా పనులు చేసుకోవచ్చు, లేదంటే ఇంకా నడవడానికి ఇంకొక 1 మంత్ అయితే నడుస్తాడు కాబట్టి ఇంకా ఊగి బయటికి వెళ్తాడు. బయట ఇసుక చెప్పులు ఉంటాయి కదా, వాటి దగ్గరికే వెళ్తాడు. పిల్లల్ని ఎవరైనా పట్టుకోవడానికి ఉంటే మనకి ఎంత బాగుంటుందో. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పాపం మా అమ్మనే చూసుకుంటుండే 2 పిల్లల్ని. నేనైతే తిని కూర్చుంటుండే. అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే కదండి రెస్ట్. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇల్లు అన్నప్పుడు అన్నీ మనమే చేసుకోవాలి. మా చిన్నోడు చూడండి, తినమంటే టేబుల్ని పట్టుకొని ఏదో చూస్తున్నాడు. వాడైతే మనకైతే తినిపించేస్తాను. మా షాప్లో అయితే డైపర్ ప్యాకెట్ అయిపోయింది, అందుకని మా వారైతే 3 డైపర్ ప్యాకెట్లు పెద్దవి తీసుకొచ్చారు. ఇదైతే ఎస్ సైజు 70 ప్యాడ్స్ వచ్చాయి. దీనికి అమౌంట్ మా హస్బెండ్ అడిగి చెప్తాను. దీనికైతే చిన్న షాప్లో అయిపోయాయంటే తీసుకురంటే తీసుకుని వెళ్తున్నాను. మా చిన్నోడైతే నాకని పట్టుకున్నాడు. దీనైతే తీసుకొచ్చి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి వచ్చాను. థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.